ఒకటవ ప్రశ్న, ప్రపంచ కప్ క్రికెట్ ఏ దేశం అత్యధికంగా గెలుచుకుంది? వరల్డ్ కప్ ఎక్కువగా గెలుచుకున్న దేశం ఏది? ప్రపంచ కప్ క్రికెట్ ఏ దేశం అత్యధికంగా గెలుచుకుంది? ఏ ఇండియా, బి పాకిస్తాన్, సి ఆస్ట్రేలియా, డి శ్రీలంక. ప్రపంచ కప్ క్రికెట్ ఏ దేశం అత్యధికంగా గెలుచుకుంది? ప్రపంచ కప్ క్రికెట్ ఏ దేశం అత్యధికంగా గెలుచుకుంది? ఆన్సర్ సి ఆస్ట్రేలియా. రెండవ ప్రశ్న, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి అథ్లెట్ ఎవరు? పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి అథ్లెట్ ఎవరు? ఏ సచిన్, బి పిటి ఉషా, సి మిల్కా సింగ్, డి ధ్యాన్ చంద్. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి అథ్లెట్ ఎవరు? పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి అథ్లెట్ ఎవరంటే సి మిల్కా సింగ్. మూడవ ప్రశ్న, క్రింది వారిలో ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా అథ్లెట్ ఎవరు? క్రింది వారిలో ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి అథ్లెట్ ఎవరు? ఏ మేరీ డిసౌజా, బి మేరీ కోమ్, సి సైనా నెహ్వాల్, డి పిటి ఉషా. క్రింది వారిలో ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా అథ్లెట్ ఎవరు? ఆన్సర్ ఏ మేరీ డిసౌజా. నాలుగవ ప్రశ్న, క్రింది వారిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఒకే రోజులో 5 ప్రపంచ రికార్డులను ఎవరు బద్దలు కొట్టారు? క్రింది వారిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఒకే రోజులో 5 ప్రపంచ రికార్డులు ఎవరు బద్దలు కొట్టారు? ఏ ఉసేన్ బోల్ట్, బి జెస్సీ ఓవెన్స్, సి మైక్ పౌల్, డి జెస్సీ లారెన్స్. క్రింది వారిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఒకే రోజులో 5 ప్రపంచ రికార్డులు ఎవరు బద్దలు కొట్టారు? ఆన్సర్ బి జెస్సీ ఓవెన్స్. ఆన్సర్ బి జెస్సీ ఓవెన్స్. ఐదవ ప్రశ్న, కేరళలోని ఏ గ్రామం పిటి ఉషా చెందినవారు? కేరళలోని ఏ గ్రామం పిటి ఉషా చెందింది? ఏ లియోలి, బి కొచ్చిన్, సి తిరువనంతపురం, డి పయోలి. కేరళలోని ఏ గ్రామం పిటి ఉషా చెందినవారు? ఆన్సర్ డి పయోలి. పిటి ఉషా గ్రామం పయోలి. ఆరవ ప్రశ్న, మిల్కా సింగ్ 400 మీటర్ల జాతీయ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? మిల్కా సింగ్ యొక్క 400 మీటర్ల జాతీయ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? ఏ పరమ్జిత్ సింగ్, బి రామ్ రమేష్, సి ఉసేన్ బోల్ట్, డి రణ్వీర్ సింగ్. మిల్కా సింగ్ 400 మీటర్ల జాతీయ అవార్డును ఎవరు బద్దలు కొట్టారు? ఆన్సర్ ఏ పరమ్జిత్ సింగ్. ఏడవ ప్రశ్న, బాస్కెట్బాల్ ఆట ఏ దేశం ఉద్భవించింది? బాస్కెట్బాల్ ఆట ఏ దేశంలో పుట్టింది? ఏ భారత్, బి యుఎస్ఏ, సి బ్రిటన్, డి ఆస్ట్రేలియా. బాస్కెట్బాల్ ఆట ఏ దేశంలో ఉద్భవించింది? ఆన్సర్ బి యుఎస్ఏ. ఎనిమిదవ ప్రశ్న, వాలీబాల్లో స్మాషింగ్ అని డాష్ అని కూడా పిలుస్తారు. వాలీబాల్లో స్మాషింగ్ని ఏ విధంగా పిలుస్తారు? ఏ బ్లాక్, బి షాట్, సి జంపింగ్, డి స్పైకింగ్. వాలీబాల్లో స్మాషింగ్ని డాష్ అని పిలుస్తారు.
లేదా వాలీబాల్లో స్మాషింగ్ని ఏమని పిలుస్తారు? వేరే పదం పేరుతో ఎలా పిలుస్తారంటే డి స్పైకింగ్. స్మాషింగ్ని స్పైకింగ్ అని పిలుస్తారు. 9వ ప్రశ్న, థామస్ కప్ దేనితో అనుబంధించబడింది? థామస్ కప్ ఎవరికి ఇస్తారు? థామస్ కప్ దేనితో అనుబంధించబడింది? ఏ బ్యాడ్మింటన్ మహిళలు, బి బ్యాడ్మింటన్ పురుషులు, సి టెన్నిస్ పురుషులు, డి టెన్నిస్ మహిళలు. థామస్ కప్పు ఎవరికి ఇస్తారు లేదా ఎవరికి అనుబంధించబడింది? థామస్ కప్. ఆన్సర్ బి బ్యాడ్మింటన్ పురుషులకి ఇస్తారు. థామస్ కప్పు బ్యాడ్మింటన్ పురుషులకి ఇస్తారు. ఆన్సర్ బి. 10వ ప్రశ్న, మార్టిన్ హింగిస్ చెందినది. మార్టిన్ హింగిస్ డాష్ చెందినది. మార్టిన్ హింగిస్ దేని చెందినది? ఏ రష్యా, బి స్విట్జర్లాండ్, సి యుఎస్ఏ, డి ఆస్ట్రేలియా. మార్టిన్ హింగిస్ ఏ దేశం చెందినది? మార్టిన్ హింగిస్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ బి స్విట్జర్లాండ్. మార్టిన్ హింగిస్ ఏ దేశం చెందినవారు అంటే స్విట్జర్లాండ్. ఆన్సర్ బి.